మళ్ళీ విషయంలో గౌతమ్ పశ్చాత్తాపంతో బాధపడుతుంటాడు. నరకం అనుభవిస్తుంటాడు. దయచేసి నన్ను క్షమించు మళ్ళీ అంటూ మల్లిని వేడుకుంటాడు. కానీ మళ్ళీ మాత్రం గౌతమ్ విషయంలో వెనక్కి తగ్గదు. ఎందుకనంటే అసలు మీకు ఈ నేరం చేసేటప్పుడు నేను గుర్తుకు రాలేదా? మీకు నా మీద నిజంగా అంత ప్రేమ ఉంటే ఆ ప్రేమ నాకు వద్దని. కనీసం నాకు ఒక మాటైనా చెప్పాలని. అంతలాగా ఒక మనిషి ప్రాణాలు తీసేంతగా నా మీద ప్రేమ మీకు పెరిగిపోయిందంటే మాత్రం దయచేసి ఆ ప్రేమకు నన్ను దూరంగా ఉంచండని. నన్ను మీరు ఒక భార్యలాగో, ఒక దేవతలాగో కాదని, ఒక పని మనిషిలా చూడండని. నాకు ఆ బతుకు అలవాటే కాబట్టి నేనది భరిస్తాను అంటూ గౌతమ్ విషయంలో మళ్ళీ తిరగబడుతుంది. ఇక గౌతమ్ ఎంత చెప్పినా వినకపోయేటప్పటికి మళ్ళీ అలాగా నిశ్చేష్టురాలై ఉన్నప్పుడు గౌతమ్ మళ్ళీ కాళ్ళ మీద పడిపోతాడు. అయితే నన్ను క్షమించు మళ్ళీ అని వేడుకుంటాడు. దాన్ని తట్టుకోలేని మళ్ళీ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైపోతుంది. 2 చేతులు జోడించి నన్ను క్షమించనంటాడు. అయితే అంతకు మునుపు గౌతమ్ చూపించిన ప్రేమ, తన మెడలో కట్టిన తాళి, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన సంబంధం ఇవన్నీ కూడా మల్లిని బలహీనరాలను చేసేసి గౌతమ్‌కి దగ్గరైపోయేలాగా చేస్తుంది. కానీ ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ ఏంటంటే అరవింద్‌లో వచ్చిన ఒక పెద్ద మార్పు. అరవింద్ గత అరవింద్ లాగా లేడు. పూర్తిగా మారిపోయాడు. అది చూసిన మాలిని కూడా షాక్ తింటుంది. ఏంటి అరవింద్ కొత్తగా సిగరెట్లు కాలుస్తున్నావు అంటే పరిస్థితులు నన్ను అలా మార్చేశాయని. పరిస్థితులు ఎవరినైనా ఏ రకంగా అయినా మార్చేస్తాయని చెప్పడంతో మాలినికి ఒక డౌట్ వస్తుంది. నువ్వు నీ మీద ఎవరో చంపేద్దామని ప్రయత్నించారు కదా! అది గౌతమ్ కాదు. మరి ఇంకెవరు అని అడుగుతుంది. అయితే ప్రస్తుతానికి నేను అవి ఆలోచించలేదని, మరిద్దరం ఒకటవ్వడమే ఇంపార్టెంట్ అని చెప్పి మాలినిని దగ్గరికి తీసుకొని, ఈ జీవితంలో నిన్ను నేను వదిలి వెళ్ళను మాలిని అంటూ అరవింద్ ప్రామిస్ చేస్తాడు. మొత్తానికైతే మాత్రం అరవింద్ క్యారెక్టర్ గౌతమ్‌కి, గౌతమ్ క్యారెక్టర్ అరవింద్‌కి వచ్చేసింది. అరవింద్‌లో ఉన్న మంచితనం గౌతమ్‌కి వస్తే, గౌతమ్‌లో ఉన్న క్రూరత్వం అరవింద్‌లోకి వచ్చేసింది.